నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీసీఎస్ కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు 144 మంది ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధిపతి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలలో 144 మంది టీసీఎస్కు ఎంపిక అవ్వటం కళాశాల ముందు చూపుకు దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కళాశాలలో ఇచ్చిన ట్రైనింగ్ ఈ ఎంపికకు కారణమని ఆయన తెలిపారు. కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు అన్నాబత్తుని సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారునిగా పూర్తి నిబద్ధతతో కళాశాల బాధ్యతలను నిర్వహించడం తనకెంతో గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థులను అన్నాబత్తుని శివకుమార్, కొలసాని రామచంద్రులు అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజీ నుంచి గత 25 సంవత్సరాలుగా అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి సుమారు 33 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి సుమారు 2000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాల్లో ఒక భద్రతని, ఉద్యోగ భద్రతని తీసుకొచ్చిన కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. అలాగే ప్రిన్సిపల్ రామచంద్ర గారి లీడర్షిప్లో సక్సెస్ఫుల్గా అంటే రాబోయే అవసరాలు వాటికి అనుగుణంగా కంపెనీస్కి ఏవైతే అనుగుణంగా ఉన్నాయో ఆ అనుగుణంగా కాలేజ్ ట్రైన్ చేసే సిస్టమ్ని ఈ కాలేజీ మొదటి నుంచి అడాప్ట్ చేసుకుంది. ప్రధానంగా ఈరోజు టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా చేసిన క్యాంపస్ సెలక్షన్స్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి 144 మంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 144 మంది ఎన్నికవటం, అలాగే వాళ్ళకి సుమారు 2,40,000 శాలరీ పర్ అకాడమిక్ ఇయర్ ప్యాకేజీ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంతోమందితో ఎంఓయూ తీసుకురావటం, మరి ముఖ్యంగా రామచంద్ర నాయకత్వంలో రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకురావటం నిజంగా చైర్మన్గా, ఈ కాలేజీ కరస్పాండెంట్గా, ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడతా ఉన్నాను. వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ వింగ్కి నేషనల్ వైడ్గా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ బీఎస్సీ చదువుతున్న 144 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు టీసీఎస్ వాళ్ళు గత నెలలో కంట్రీ వైడ్గా నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేశారు. అది పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆ టెస్ట్ని క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్లో పెర్ఫార్మెన్స్ బేస్గా ఈ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 2.4 to 2.8 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ టూల్స్ మీద వీళ్ళు జాబ్ చేయటం అనేది మనము చాలా సంతోషం.
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర శనివారం తేలప్రోలు గ్రామం నుండి ప్రారంభించారు. 9వ రోజు పాదయాత్ర తేలప్రోలు గ్రామం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు ఆయన వెంట నడిచారు. ఈ రోజుతో పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. 100 కిలోమీటర్ల శిలాఫలకాన్ని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభిరామ బురిపాలెం గ్రామంలో ఆవిష్కరించనున్నారు. పాదయాత్రలో లాయర్ల సంఘ ప్రతినిధులు ఆలపాటికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ సాక్షిగా ఎన్నో అబద్ధాలు చెప్పారని, దళిత వ్యతిరేకి జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి సోషల్ జస్టిస్కి ప్రతీక అని అసత్యపు మాటలు చెప్పారని ఆలపాటి దుయ్యబట్టారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎన్నో సంక్షేమ ఫలాలు వారికి అందకుండా మోసం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం ఎత్తివేసిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవన్ నాయకత్వంలో దళితులకు మంచి రోజులు వస్తాయని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు కూడా ఆడాడు. దాదాపు 206 అడుగుల విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని, దానికి డయాసు ఇంకొక 81 అడుగుల డయాస్ని క్రియేట్ చేసి 206 అడుగుల డయాసు అత్యంత గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ రకంగా ఉంచామో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి ప్రతీకగా ఇక్కడ అంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పే అసత్యపు మాటలు. విగ్రహాన్ని అయితే పెట్టాం, ఇంకొక 100 అడుగుల పైన కూడా పెట్టవచ్చు అని చెప్పి నా భావన. అయితే నువ్వు ఇచ్చిన గౌరవం ఏమిటి అంబేద్కర్ గారికి అనేది నా భావన. అయ్యా, మాకున్న హక్కుల్ని కాలు రాసింది ఒకే ఒక్క వ్యక్తి ఈ భారతదేశంలో, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యా. ఏమిటయ్యా నువ్వు ఆ మాట చెప్తున్నావు? ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఏంటని అడిగితే, అయ్యా మాకు చట్టపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల్నే కాలు రాస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పక్కదావ మళ్ళిస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తూ ఉంటుంటే, రాజ్యాంగ విరుద్ధంగా దళితుల పట్ల వ్యవహరిస్తూ ఉంటుంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు ఎప్పుడూ కూడా, ఇది నేను చెప్పేది కాదండి రాజేంద్ర ప్రసాద్ గారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి దాడి జరిగినా కూడా ఆ దాడిలో ఒకళ్ళు ఎస్సీ ఉన్నారు. అసలు రైతుల మీద, దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది అంటే ఈ ప్రభుత్వం ఏమిటండి వీళ్ళు చేసిన న్యాయం? ఈ రోజున ఆయన చెప్పింది ఏంటి? రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి పరిస్థితిలో ఎవరు అయితే పాలకులు ఉన్నారో వారు ఈ రాజ్యాంగానికి అన్యాయం చేస్తే అది చెడ్డ రాజ్యాంగం అయిపోద్ది అని చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు తప్పితే ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఇంకెవరైనా వచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి భారత రాజ్యాంగ ఆవిష్కర్త యొక్క విగ్రహాన్ని అనునిత్యం కూడా ఫ్యూడలిజంతో, ఫ్యాక్షనిజంతో గూడు కొట్టుకున్నటువంటి ఒక కిరాతకమైనటువంటి వ్యక్తి చేత ఆవిష్కరించబడిందంటే ఇది సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎవరికి సొంత ఇంటి కల సాకారం చేశారు? రూపాయికి ఇల్లు కట్టిస్తా అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పచ్చి మోసం చేసినటువంటి దగా కోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ ప్రజాయాత్రలో కూడా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పొత్తుతో ఏర్పడే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోతుంది మంచి కాలం. ఈ రోజున 9వ రోజు పాదయాత్రలో భాగంగా తెనాలి తెలుగుదేశం పార్టీ లీగల్స్ల తరఫున న్యాయవాదులందరం కూడా మద్దతు తెలియడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ కనుక ఒక్కసారి కనుక ప్రజలు చూస్తే అందరూ కూడా ఎంతో బ్రహ్మరథం బట్టి ఈ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మనందరం కూడా
ఒకసారి పొరపాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా మనం ఓడించి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, అలాగే రాజప్రసాద్ గారిని కూడా ఓడించి మనం ఈ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఒకరితో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని రకాల ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఈ సపోర్ట్ చేసి మన నాయకుడు మనం గెలిపించుకొని ఈసారి అసెంబ్లీలోకి పంపించుకొని మనకు కావాల్సిన పనులను కూడా మనం చేయించుకోవాలి. అవి చేసే క్రమంలో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా సపోర్ట్. స్థానిక మార్కెట్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘాధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయం పట్ల హర్షం తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. కులగణన వలన అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్తశుద్ధితో కులగణన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల వరకు పొడిగించాలని కోరారు. ఇండియాలో మొట్టమొదట బీహార్ రాష్ట్రంలో కులగణన చేసిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. కుల జనగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన ఇండియాలో బీహార్లో చేశారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కుల జనగణన ఈ ఇష్యూని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కుల జనగణన అనే విషయంలో అన్ని కులాలకి న్యాయం జరిగిద్ది. జనవరి 28వ తారీఖు దాకా ఇచ్చారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిని జనాభాని చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. దీన్ని టైం తీసుకొని ఫిబ్రవరి లాస్ట్ దాకా పొడిగించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో కందుల సాంబశివరావు గౌడ్, మల్లంపల్లి భీష్మపాములు, నల్లగొర్ల గంగాదేవి, కందుల వేణువర్ధన్, కాటిపల్లి శ్రీను, షేక్ నజీరుద్దీన్, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెలంగాణ మార్కెట్ సెంటర్ గల ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ గారి అధ్యక్షన కులగణన సమావేశం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క గంగా యాదవ్ గారు కానీ, కందుల సాంబశివరావు గారు కానీ, నేను కానీ అనేక ఉద్యమాలు కానీ, అనేక పేపర్ స్టేట్లు కానీ ముఖ్యమంత్రి గారికి రాయటం జరిగింది. ఈరోజు ఆయన నుంచి 19వ తారీఖు నుండి మొదలు పెడతాం చాలా అక్షర విజయం. అంటే ఫిబ్రవరి దాకా మొదలుపెట్టి జనవరి 20 దాకా స్టార్ట్ చేశారన్నారు. అది ఫిబ్రవరి దాకా చివరి దాకా పొడిగిస్తే బాగుంటుందని అన్నారు. ముందుగా మోడీ గారికి రామ జన్మభూమి గురించి మంచి ప్రోగ్రాం పెట్టారు. అందరూ అది జయప్రదం చేయవలసిందిగా కోరుతున్న ప్రతి ఇంట్లో కూడా దీపాలు పెట్టి కుల జనగణనలో మంచిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి వచ్చే నెల వరకు పొడిగిస్తే బాగుంటుందని, అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, శ్రీరామ అయోధ్య సాక్షిగా అందరికీ న్యాయం జరగాలని. ఇప్పుడు ఒక చిన్న విరామం.